నమస్తే, గుడ్ మార్నింగ్. రాజ్ అరెస్టుతో మాజీల గుండెల్లో రైళ్లు. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో సోమవారం రాజ్ కసిరెడ్డి అరెస్టు కావడంతో వైకాపా హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పిఏల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ బండారం బయటపడుతుందని ఆందోళన. మద్యం విధానంపై సమావేశాల్లో అధికారులు పాల్గొన్నట్లు సిట్ గుర్తింపు. లంచాలు ఎలా వసూలు చేయొచ్చో ఆ భేటీల్లో చర్చలు. మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ భేటీల్లో మద్యం విధానం ద్వారా ఎంత మేర ఎలా లంచాలు వసూలు చేయొచ్చనే దానిపై చర్చలు, నిర్ణయాలు జరిగినట్లు తేల్చింది. ఆ సమావేశాలన్నింటిలోనూ కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు కావడంతో విచారణలో తమ బండారం బయటపడే అవకాశం ఉందని మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 4 ఏళ్లలో 3,000 కోట్లకు పైగా ముడుపులు. వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 400 వరకు ముడుపులు తీసుకున్నట్లు, ఇలా నెలకు రూపాయలు 60 కోట్ల చొప్పున 4 ఏళ్ల 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ముడుపుల వసూళ్ల కోసం హవాలా వ్యవస్థను రాజ్ కసిరెడ్డి నడిపించినట్లు సిట్ గుర్తించింది. లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించుకునేది. ఆ ప్రతినిధి 2-3 క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకునేవారు. లంచం సొమ్మును వారికి ఇచ్చేవారు. ఈ క్యాష్ హ్యాండర్లు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటుకు చేర్చేందుకు ఒక కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు. ఆ ఆర్గనైజర్ సొమ్మంతా రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము వైకాపా మంత్రివర్గంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్ళేది. ఆయన నల్లదానాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్కు చేర్చేవారు అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. దీనిపై లోతుగా విచారించి ఆధారాలు సేకరించి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్. ముడుపుల వసూళ్లకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించేందుకు 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్ కసిరెడ్డితో పాటు నాటి ప్రభుత్వంలోని పార్టీలో నెంబర్ 2 నేత కుమారుడు, మరో ప్రజాప్రతినిధి, ఏపీఎస్బీఏఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్తో పాటు నాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ అధికారి, మరో ఓఎస్డీ, మరో కొంతమంది ప్రైవేట్ స్థావరాల్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ గుర్తించింది. మొత్తం కుంభకోణానికి ఈ సమావేశాల్లో బీజం పడినట్లు సిట్ అధికారులు సేకరించింది. అప్పట్లో ఏం జరిగింది, ఎలా జరిగిందనే దానిపై వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు ఇప్పటికే వాంగ్మూలాలు ఇచ్చారు. డిస్టిలరీ ప్రతినిధులు, యజమానులు సైతం ఈ ముడుపుల వసూళ్ల గురించి పూసగుచ్చినట్లు సిట్కు చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను ఇప్పటికే సిట్ విచారించి ప్రశ్నించింది. వీటన్నింటినీ ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తులు, అధికారుల ప్రమేయంపై సిట్ విచారిస్తుంది. మద్యం కుంభకోణము ఎక్కడెక్కడ తిప్పుకుంటూ పోయిర్రు. లాస్ట్కి ఇది మళ్ళా ఖచ్చితంగా తెలంగాణతోని ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణం మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో మరి. ఇక ఈడీ వాళ్ళు ఇంకా తెలియదు. ఇంకా